కాసేపట్లో ములుగు జిల్లా మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. తెలంగాణ మంత్రివర్గ సమావేశానికి హరిత హోటల్ సిద్ధమైంది. ఇప్పటికే హరిత హోటల్ కి మంత్రులు, అధికారులు చేరుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. మరికొద్దిసేపట్లో మేడారంలో మరో అద్భుత ఘట్టం జరగనుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మొత్తం కూడా ఈరోజు మేడారంలో మంత్రివర్గ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఇటు మేడారంలోని మన హరిత హోటల్ వద్దకు ఇప్పటికే తెలంగాణ మంత్రులందరూ కూడా చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, మనం మేడారంలోని హరిత హోటల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ భారీ సెక్యూరిటీ మధ్య మొత్తం మంత్రులు ఒక్కొక్కరుగా లోపలికి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి కూడా రానున్న నేపథ్యంలో రాష్ట్ర చరిత్రలోనే ఫస్ట్ టైం హైదరాబాద్ బయట ముఖ్యంగా మేడారం లాంటి అభయారణ్యంలో ఈ సమ్మక్క తల్లుల సాక్షిగా ఈరోజు క్యాబినెట్ మీటింగ్ జరగనున్నది. పలు కీలక నిర్ణయాలు కూడా ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో తీసుకోనున్న నేపథ్యంలో ఈరోజు జరిగే క్యాబినెట్ మీటింగ్కి ఎంతో పేరు ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఇలాగా ప్రజల మధ్యలో, అది కూడా సమ్మక్క తల్లుల సాక్షిగా ఈరోజు క్యాబినెట్ సమావేశం కావటం, ఇక్కడి నుంచే అనేక నిర్ణయాలు ఏదైతే ఇప్పుడు మాస్టర్ ప్లాన్తో మేడారం అభివృద్ధి దిశగా 250 కోట్లతో ఇక్కడికి మాస్టర్ ప్లాన్తో అభివృద్ధి చేస్తున్నారు. దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకొని ఉన్నారు. అంతేకాదు మరోపక్క ఇటు జిల్లాల పునర్విభజన పైన మరొక నిర్ణయం తీసుకొని పునర్విభజన దిశగా ఇప్పటికే ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మరొకసారి రిటైర్డ్ న్యాయవాదులతో ఇటు రిటైర్డ్ ఉద్యోగులతో కూడా ఒక కమిటీ వేసి మరొకసారి జిల్లాల పునర్విభజన పైన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా అలాగే ఎంపీటీసీ, మున్సిపల్, ఇటు జెడ్పీటీసీ నేపథ్యంలో వారికి రిజర్వేషన్ దిశగా కూడా చూసుకుంటున్నారు. మనం చూడొచ్చు స్క్రీన్ మీద ఇప్పటికే నాయకులంతా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. మనం చూస్తున్నాము ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, ఇటు వరంగల్ ఎమ్మెల్సీ బసవరాజ్ సారేతో పాటు కూడా చైర్మన్ హన్మకొండ డీసీసీ అధ్యక్షులు కూడా ఇక్కడ ఉన్నారు. ఇప్పటికే మంత్రులు కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఇటు మంత్రులు, రాష్ట్ర అధికారులు అందరూ కూడా వెళ్తున్న నేపథ్యంలో మొత్తం కూడా ఇక్కడ అధికారులు అయితే మొత్తం ఏర్పాట్లు చేస్తున్నారు. మనతో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు. దాంట్లో మాట్లాడిన సార్, చెప్పండి, రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి మేడారంలో ఇక్కడ క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. దీనిపై మీరేం చెప్తారు సార్? చాలా సంతోషంగా ఉన్నది. ప్రజల వద్దకే పాలన అది. ప్రజలతోటే ఏది నిర్ణయిస్తే ప్రజలే మాకు హెడ్ అనే విధంగా మేము ఇలా ఒక కొత్త తరహా పాలన ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, వాస్తవాలకు దగ్గర ఉండే విధంగా మేము వ్యవహరిస్తాం. సో మనం చూసుకుంటే ఇప్పటికే మేడారం మాస్టర్ ప్లాన్తో కూడా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నారు. అంతేకాదు ఈరోజు ఇక్కడ తీసుకునే క్యాబినెట్లో పలు నిర్ణయాలు కూడా వేదిక కానుంది. ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషంగా ఉన్నది. ఇలా చూడండి, అభివృద్ధి అనేది నిలువెత్తు స్తంభాలతోటే అవుపడుతున్న సాక్ష్యం. సెంట్రలైజింగ్ సిస్టమ్, మారుమూల గ్రామము అడవిలో ఉన్నట్టుండేది. ఇలా దీన్ని ఈ విధంగా తీర్చిదిద్దటం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది మొత్తం కూడా ప్రజాప్రభుత్వం, ప్రజల మధ్యకే పాలన పేరుతో ప్రజల సమక్షంలోనే క్యాబినెట్ జరిపించాలని ఒక దృఢ నిశ్చయంతోనే ఇది సమ్మక్క తల్లుల సాక్షిగా ఇది జరిపించాలని ప్రభుత్వం నిర్ణయం చేసుకోవడం పట్ల ప్రజలు కూడా పూర్తిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే మనం చూసుకోవచ్చు, సీఎంఓకి సంబంధించిన అధికారులు కూడా హరిత హోటల్కి చేరుకుంటున్న పరిస్థితి. మొత్తానిగా అధికారులు, మంత్రులు అందరూ కూడా ఇప్పటికే హరిత హోటల్ చేరుకుంటున్నారు. మరికొద్దిసేపట్లో ఇక్కడ మన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నేపథ్యంలో పలు అంశాలకి ఇది ఒక కేంద్ర బిందువుగా, ఇది సరికొత్త అధ్యయనాన్ని రికరించే దిశగా అయితే ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మొదటిసారి తెలంగాణ కేబినెట్ ప్రజల మధ్యకు వెళ్తోంది. కోట్లాది భక్తుల ఆరాధ్య దైవాల సాక్షిగా కీలక నిర్ణయాలకు వేదిక కానుంది. మేడారంలో తెలంగాణ మంత్రి మండలి సమావేశం నేపథ్యంలో ములుగు జిల్లా డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. మేడారం ఇటు తెలంగాణ క్యాబినెట్కి మీటింగ్కి వేదిక కానుంది. ఈరోజు ముఖ్యమంత్రి, మంత్రులంతా కూడా ఇక్కడ మంత్రివర్గ సమావేశం జరగనున్న నేపథ్యంలో మేడారం మరొకసారి మొత్తం కూడా మంత్రుల రాకతో అయితే సందడి వాతావరణం నెలకొంది. ప్రస్తుతం మనతో డీసీసీ అధ్యక్షులు పైడాకుల అశోక్ గారు ఉన్నారు. తనతో మాట్లాడి ఈ యొక్క మంత్రివర్గ కార్యక్రమాలపై తెలుసుకుందాం. సార్ నమస్కారం. ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే ఒక ఎన్నడూ లేని విధంగా ఈరోజు తల్లుల చెంతన తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. ఈరోజు ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది?
చరిత్రలో ఎప్పుడు కని విని ఎరగని రీతిలో క్యాబినెట్ అంటే హైదరాబాద్లోనే జరుగుతుంది. అటువంటిది ఈరోజు మేడారంలో సమ్మక్క సారలమ్మల సన్నిధిలో ఈరోజు రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరగబోతున్నది. గతంలో ఎప్పుడో ఒక ఎన్టీఆర్ గారి హయాంలో ఆదిలాబాద్లో క్యాబినెట్ రాష్ట్రం దాటి ఆదిలాబాద్కు వచ్చింది అనేది ఒకసారి విన్నాం. మళ్ళీ ఈసారి రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో మేడారంలో జరగబోతున్నది. చాలా సంతోషకరం. ఇది చాలా గర్వకారణం కూడా మాకు ములుగు జిల్లాకు. ఎందుకంటే ఇది ఒక తల్లుల దయ అనుకుంటున్నాం. ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాల గురించి నిర్ణయాలు తీసుకోవడం జరగబోతున్నది. ఈరోజు రాష్ట్రం ములుగు జిల్లా గురించే కాదు, రాష్ట్రం గురించి కూడా కీలకమైన నిర్ణయాలని వెలువరించే అవకాశాలు అటువంటి ఇది ఉంది, అవకాశం ఉంది. ఈరోజు మనం చూసుకుంటే రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ దినంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజల వద్దకే ఇటు అధినేతలందరూ వస్తున్నారు, మంత్రులు, ముఖ్యమంత్రులు ప్రజల వద్దకే వస్తున్నారు. తల్లుల చెంతనే మనం చూసుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత మేడారంకు పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే మాస్టర్ ప్లాన్తో అభివృద్ధి 100 ఏళ్ళకి స్థిరస్థాయిగా నిలిచిపోయే విధంగా చేశారు. ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషకరం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇది పేదల ప్రభుత్వము. గత పాలకులు పట్టించుకోకపోయినా కానీ మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు మరియు మా ఇన్ఛార్జి మంత్రి గారు పొంగులేటి సీనన్న గారు, మా మంత్రివర్యులు సీతక్క గారు, ఎండోమెంట్ మంత్రి గారు సురేఖక్క గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడే వారు ఎక్కువ రోజులు సమయాన్ని కేటాయించి ఈ రోడ్లు అయితేంది, భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలిగించకుండా అన్ని ఏర్పాట్లను దగ్గరుండి చూసుకొని 1000 ఏళ్ళైనా చెక్కు చెదరని గుడిని నిర్మించడం జరుగుతున్నది. వారి యొక్క గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా వారి యొక్క అన్ని రూపకల్పన చేయడం జరిగింది. చాలా గొప్ప నిర్ణయాలు, మంచి ఆలోచనలు చేస్తున్నారు ఈ సర్కార్. అందరు జనమంతా ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. ఇప్పటికే జిల్లాలు గత ప్రభుత్వం వారి స్వార్థం కోసం పునర్విభజన చేసింది. అనేక సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. ఈ యొక్క కేబినెట్ నిర్ణయంలో జిల్లాల పునర్విభజనపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనుకుంటున్నారు. ఎలా ఉండబోతుంది కేబినెట్ మీటింగ్లో ఈరోజు? గత పాలకులు అస్తవ్యస్తంగా జిల్లాల నిర్మాణం చేయడం జరిగింది. కొన్ని మండలాలు అటు, కొన్ని గ్రామాలు ఇటు. ఒక రెవెన్యూ, ఒక ఎమ్మెల్యే గారు ఒక పరిపాలన చేయాలంటే కాన్స్టిట్యున్సీకి 3-4 మంత్రులతోటి ముగ్గురు సంప్రదించాల్సి వస్తుంది. 3-4 కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడాల్సి వస్తుంది. అట్లా కాకుండా పరిపాలన సౌలభ్యంగా ఉండే విధంగా ఒక జిల్లాకు కొన్ని ఇప్పుడు మా ములుగు జిల్లా ఉన్నది, 5 గ్రామాలు భూపాలపల్లిలో కలుస్తాయి. వారు ఎమ్మెల్యేకు, ఎంపీకి ఇటు ఓట్లు వేస్తారు, ఎంపీటీసీ, జెడ్పీటీసీకి భూపాలపల్లి జిల్లాకి వేస్తారు. రెవెన్యూ వచ్చేసి అటు ఉంటుంది భూపాలపల్లికి, పోలీస్ వ్యవస్థ వచ్చి ఇటు ఉంటుంది. అట్లా పాకాల కొత్తగూడెం ఉంది. కొన్ని తప్పిదాలు గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలని సరిచేయడం మాత్రమే జరుగుతుంది తప్పితే ఎటువంటి జిల్లాలను తీసేయడమో, అపోహలు కల్పించడమో, కొంతమంది ఏ రోజు దొరుకుతుందా రాజకీయంగా పబ్బం గడుపుకొని అది సింపతి కూడగట్టుకుందామని చూస్తుంటారు. వారందరికీ ఒకటే మేము చెప్పదలుచుకున్నది, జిల్లాల్లో అస్తవ్యస్తంగా ఉన్న కొన్ని మండలాలను, గ్రామాలను మాత్రమే సరిచేయడం జరుగుతుంది తప్పితే జిల్లాలు తీసేయడం ఉండదు. అది పరిపాలన సౌలభ్యం కోసమే, మంచి కోసమే చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనము మేడారం మహాజాతరకు కూడా మొత్తం ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే జాతర జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు 250 కోట్ల అభివృద్ధి పనులు కూడా చేశారు. అభివృద్ధి పనులు ఏ దశలో ఉన్నాయి? ప్రస్తుతం జాతర ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఆల్మోస్ట్ 90% జాతర అభివృద్ధి పనులు పూర్తయినాయి. ఒక 5-10% మాత్రమే ఉన్నాయి. అవి కూడా ఈరోజు రేపు కంప్లీట్ అయిపోతాయి. ఈ 2-3 రోజులలో పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోతాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేయడం జరిగింది. స్థానిక మంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసుకుంటూ జాగ్రత్తగా చూడడం జరుగుతున్నది. ఇది మేడారం మరో ఘట్టానికి వేదిక అయింది. మొత్తం తెలంగాణ మంత్రిమండలి మొదటిసారి కూడా మేడారం తల్లుల సమక్షంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొనుంది. ప్రజాప్రభుత్వం ప్రజల కోసం ప్రజల వద్దకే వస్తుంది. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత మేడారంపై మరింత అభివృద్ధికి ముందడుగు వేసిందని చెప్పేసి ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ తీసుకోబోయే నిర్ణయాలు కీలక నిర్ణయాలు అని చెప్పేసి జిల్లా డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్.